అన్నా నాకు ఇంకోటి ఇవ్వండి అన్నా. లేదు నాన్న, అందరికి ఒకటొకటి ఇచ్చా, నీకు ఇంకొకటి ఇస్తే వాళ్ళు కూడా మరి అడుగుతారు. సరే అన్నా. అరే నాన్న తీసుకో. నాన్న అందరికి ఇవ్వడం చూసావు కదా, మరి ఎందుకు ఉరుకుతున్నావు? తీసుకో. అన్నా మీరు ఒకరికే ఒకటి ఇస్తున్నారు, కానీ మా ఇంట్లో మా అమ్మ మా అన్న నేను ఉంటామన్నా. నేను ఒకరినే తింటే వాళ్ళకి కడుపు ఎట్లా నిండుతుందన్న. అందుకే అన్న వద్దని వెళ్ళిపోతున్నా. నాన్న ఉండు, ఆ సంచి ఓపెన్ చెయ్యి. ఇది నీకు, ఇది మీ అమ్మకి, ఇది మీ అన్నకి. ఈ రెండు ఎక్కువ ఇస్తున్నా, నువ్వే తీసుకో నాన్న, సరేనా? ధన్యవాదాలన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. భీమ్, నువ్వు ఫీజు కట్టలేదు, నీతో నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సార్ రేపు కడతా సార్. ఫస్ట్ లే, డైలీ ఇదే చెప్తావు, నేను ప్రిన్సిపాల్ తో తిట్టించుకోలేను. పా ఫస్ట్ బయటికి పా. ఓకే పిల్లలు, టుమారో మార్నింగ్ క్లాస్ లో కలుద్దాం. అరే నరసింహ, స్కూల్ మొత్తం క్లీన్ చేసి వచ్చావా? లేదు సార్, నేను రాక నెల అవుతుంది కదా సార్. అవునా, సరే నరసింహ. అరే నరసింహ రాకుంటే డైలీ స్కూల్ ఎవరు నీట్గా పెడుతున్నారు? భీమ్, నువ్వెందుకు కసువు నొక్కుతున్నావు? సార్ నాకు అమ్మ నాన్న లేరు కదా సార్, రోజు స్కూల్లో కసు నొక్కుతాను. నా కూల్ తీసుకొని నేను చదివించాను సార్. నాన్న, నువ్వు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదురా. నిన్ను బాగా చదివిస్తా, నేను ప్రిన్సిపాల్ తో మాట్లాడి నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా? సరే సార్, ఈ రోజు ఒకటి కసువు నొక్కుతా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అన్నా అన్నా, నా బ్యాగ్ అన్నా. ఎందుకు చిచ్చా ఉరుకుతున్నావు? ఎందుకు ఈ పొట్టిన గురుకు టార్చర్ ఎక్కువ అయిపోయింది? నీకెందుకు చెప్పాలి? చెప్పవా, నేనే తెలుసుకుంటా. భీమ్ కటాప్రా భీమ్ కటాప్రా. ఈ డబ్బులు నావే. భీమ్ కటాప్రా భీమ్ కటాప్రా. చిచ్చా, ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా ఎత్తేస్తావు? ఏం చేయాలి భయ్, నా కొడుకు అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, డబ్బులు కట్టకుంటే చనిపోతాడు. తీసుకో ఈ డబ్బులు, ఎవరిని మోసం చేయకు. చాలా థ్యాంక్స్ అన్నా. తీసుకున్నా మీ చంచి. చాలా ధన్యవాదాలన్నా, ఈ డబ్బులు నా కంటి ఆపరేషన్ కోసం ఎత్తి పెట్టుకున్నా. మీ దగ్గర ఉండి ఆపరేషన్ చేపిస్తాం రాండి అన్న. నేను చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. సరే ఇప్పుడు చెప్పండి, మీరు ఫ్యూచర్ లో ఎలాంటి జాబ్ చేస్తారో? నాకు చదువు సెట్ కావు సార్, పడానికి కంపెనీ ఉంది, దాంట్లో హ్యాపీ కూర్చుంటా సార్. సార్ నాకేం స్థలాలు ఇల్లు ఉన్నాయి సార్, అవే నాకు పెంచుతాయి. భీమ్, మరి నువ్వురా? నేను ఆర్మీలోకి వెళ్తా సార్. పిల్లలు సైలెంట్, ఎందుకంతా వాణ్ణి చూసి నవ్వుతున్నారు? నవ్వెందుకు రా సార్, వాడు ఎంత ఉన్నాడు, వానికి అవసరమా సార్? ఒక పిల్లవాడు ఎంత ఉన్నాడని కాదు నాన్న, వాడి పట్టుదల వాడిని ముందుకు తెస్తుంది. మీరు ఇక్కడే ఉండి ఆఫీసు అవి ఇవి అన్నారు, కానీ భీమ్ భారతదేశం కోసం పోరాటం చేస్తా అన్నాడు. అలా పోరాటం చేస్తే మనకి సమాజంలో ఎంత రెస్పెక్ట్ ఉంటుందో తెలుసా? రెస్పెక్ట్ ఉంటుంది సార్, మా బాబాయ్ కూడా ఆర్మీలో వెళ్ళి చనిపోయాడు సార్. మరి నువ్వెందుకు కాకూడదు ఒక సైనికుడు? మన స్కూల్లో అయినా బయట అయినా ఎక్కడైనా పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. జై హింద్. మాతృభూమి కోసం ఎందరో తన ప్రాణాలనే లెక్క చెయ్యని మహానుభావులు మన భారతీయ సైనికులు. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి జై జవాన్ జై ఇండియా అని కామెంట్ చేయండి, గుడ్ అని కామెంట్ చేయండి.